वंदे शंभुमापदिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం। ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం 15వ అధ్యాయాన్ని చెప్పుకుందాం। దీప ప్రజ్వలమునుచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపం పొందుట, అంటే దీపం వెలిగించినంత మాత్రమున ఎలుకకు పూర్వజన్మ గతం వచ్చి నరరూపాన్ని పొందడం ఈ యొక్క అధ్యాయంలో చెప్పబడింది। వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్తూ ఉన్నారు, జనక మహారాజా, కార్తీక మహత్యం గురించి ఎంత వినడం కూడా పూర్తి కానేరదు, కానీ మరి యొక్క ఇతిహాసం చెప్పదలిచాను, సావధానుడై ఆలకించు అని ఈ విధంగా చెప్పడం ప్రారంభం చేశారు। ఈ యొక్క కార్తీక మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణము చదువుట లేక వినుట, సాయంకాలం దేవతా దర్శనం, వీరిని చేయలేని వారు కాలసూత్రమనడి నరకమున పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు। కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగుతుంది। శ్రీమన్నారాయణుని గంధాక్షతలతో పుష్పాక్షతలతో పూజించిన ఎడల, దోపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేషణ ఫలితం పొందగలరు। ఈ విధంగా నెల రోజులు క్రమం తప్పకుండా చేసిన వారికి ఎడల అట్టివారు దేవదుందుబులు ముంగుతూ ఉండగా విమానం ఎక్కి వైకుంఠానికి పోతారు। నెల రోజులు చేయలేని వారు కనీసం కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ రోజులనదైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునీతితో దీపం ఉంచవలెను। ఈ కార్తీక మాసంలో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపం ఉంచిన ఎడల మరు జన్మలో బ్రాహ్మణుడిగా జన్మిస్తారు। ఇతరులు ఉంచిన దీపమును ఎగద్రోసి వృద్ధి చేసిన ఎడనను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారుల సమస్త పాపాలు కూడా హరిస్తాయి। అందుకు ఒక కథ కలదు, విను అని వశిష్ఠ మహాముని ఈ విధంగా చెప్పడం ప్రారంభం చేశారు। ఈ కార్తీక మాసంలో సరస్వతీ నదీ తీరమున శిథిలమైనటువంటి దేవాలయం ఒకటి ఉంది। కర్మనిష్ఠుడైనటువంటి దయార్థ హృదయుడకు ఒక యోగీశ్వరుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి అక్కడ కార్తీక మాసం అంతయు కూడా అచటే గడిపి పురాణ పఠనం చేయు తలంపు రాగా ఆ యొక్క పాడుబడ్డ ఉన్నటువంటి దేవాలయమును శుభ్రంగా పూడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములుంచి స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణ పఠనం చేస్తూ ఉండేవాడు। ఈ విధంగా కార్తీక మాసం అంతయు కూడా ప్రారంభం నుండి చేస్తూ ఉన్నాడు। ఒక రోజున ఒక మూషికము అంటే ఎలుక ఆ దేవాలయంలో ప్రవేశించి 4 మూలలు వెతుకుతూ తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయి ఉన్నటువంటి ఒత్తిని తినవలనని నోట కరుచుకుని పక్కన ఉన్నటువంటి దీపం వద్ద ఆగింది। నోట కరిచి ఉన్నటువంటి ఒత్తి చివరకు అగ్ని అంటుకుని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురునిచ్చింది। అది కార్తీక మాసం ఒకటి వల్ల శివాలయంలో ఆరిపోయిన ఒత్తి ఈ ఎలుక వల్ల వెలుగుడు చేత దాని పాపాలన్నీ కూడా హరించుకుపోయి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపం మారి మానవ రూపంలో నిలబడింది। ధ్యాన నిష్టలో ఉన్నటువంటి యోగీశ్వరుడు తన కన్నులను తెరిచూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండటో గమనించి, ఓయి నీవెవడవు, ఎందురికిట్లో నిలబడి ఉన్నావు అని ప్రశ్నించగా, అయ్యా, నేను మూషికమును, రాత్రి నేను ఆహారం కొరకు వెతుక్కుంటూ ఈ యొక్క దేవాలయంలో ప్రవేశించి ఇక్కడ ఏమీ కూడా దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయినటువంటి ఒత్తిని తినవలనని దానిని నోట కరుచుకుని పక్కన ఉన్నటువంటి దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ ఒత్తి వెలుగుడి చేత నా పాపాలన్నీ పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తి తిని, కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ యొక్క మూషిక జన్మ ఎత్తవలసి వచ్చిందో దానికలా కారణం ఏమిటో నాకు వివరించండి అని కోరాట। అంతటా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టి చేత సర్వము తెలుసుకుని, ఓయి, కింద జన్మలో నీవు బాహ్లీకుడు అనేటువంటి బ్రాహ్మణుడు, నీవు జైనమత వంశానికి చెందినవాడు, నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాశాపరుడై దేవపూజలు నిత్యకర్మలు మరిచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నం తింటూ మంచివారులను యోగ్యులను నిందిస్తూ పరుల చెంత స్వార్థ చింత గలవాడవై ఆడపిల్లను అమ్ముకునే వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుతూ సమస్త తినుబండారములను కూడా కడు చౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటులు సంపాదించిన ధనమును నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనమును
భూస్థాపితం చేసి పిసినారివే జీవించావు. మరణించిన తర్వాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపాలు అనుభవిస్తుండవు. నేడు భగవంతుడి దగ్గర ఆరిపోయినటువంటి దీపాన్ని వెలిగించినందున మాత్రాన్నే పుణ్యాత్ముడు అయినావు. దానివల్లనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కావున నీవు నీ గ్రామానికి వెళ్ళి నీ పెరట యందు పాతిపెట్టినటువంటి ధనాన్ని తవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకుని మోక్షం పొందమని అతనికి నీతులు చెప్పి పంపించేసేట. ఇక్కడతో ఈ అధ్యాయం సంపూర్ణం చేశారు. మరొక వీడియోలో మరొక అధ్యాయంతో మీ ముందుకు మళ్ళీ కలుస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమాచారాన్ని 10 మందికి అందజేయండి. కామెంట్ చేయండి. స్వస్తి.